వాస్తవంగా పారిశ్రామిక ఉత్పత్తులకి సంబంధించినటువంటి మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయితే దాని ఇంపాక్ట్ ఇండియా ఫేస్ చేస్తా మన జీడిపి గ్రోత్లో డౌన్ అయ్యే టైంలో వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా అవడం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంక్షోభాల కారణంగా తలెత్తినటువంటి సందర్భంలో మన ఆహార ధాన్యాలు అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండటంతో జీడిపి లెవెల్ అయ్యింది, మళ్ళీ ప్రపంచంలో కంటిన్యూ అవుతోంది నెంబర్ వన్గా జీడిపి గ్రోత్లో. ఈ నేపథ్యంలో వ్యవసాయం అనేటటువంటిది మనకి మంచి అవకాశం ఉన్నటువంటి రంగం. కార్పొరేట్ వ్యవసాయం వైపుకి, అట్లాగే కోఆపరేటివ్ సెక్టార్ నుంచి కార్పొరేట్ అగ్రికల్చర్ వైపుకి మారిపోతుంది. అట్లాగే ఇండివిజువల్గా కూడా వ్యవసాయం వైపుకి మార్పు చేర్పులు ప్రోత్సాహకాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. తాజాగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎట్లయితే మన దాన్ని ఏమంటారు, రోడ్లు మౌలిక సదుపాయాలకు సంబంధించి నితిన్ గడ్కరీ ఎట్లయితే పేరు తెచ్చుకుని తన ముద్రేసుకున్నారో, అలాగే వ్యవసాయానికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ అడుగులు వేస్తున్నారు. భారతదేశంకి సంబంధించి ఫుడ్ బ్యాంక్ కింద, ప్రపంచ ఫుడ్ బ్యాంక్ కింద మార్చేటటువంటి దిశగా అడుగులు వేస్తామని చెప్తున్నారు.